సిటీ విజన్ ప్రేక్షకులకి నమస్కారం. శ్రీరస్తు శుభమస్తు కార్యక్రమానికి స్వాగతం. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. సిటీ విజన్ ప్రేక్షకులకు లలిత పరమేశ్వరి యొక్క అనుగ్రహం ఉండాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగ విశేషాలు మరియు మేషాది ద్వాదశ రాశుల వారికి దినఫలం ఎలా ఉండబోతుందో మనం తెలుసుకుందాం. ముందుగా పంచాంగ విశేషాలు కనుక మనం చూసినట్లయితే తేదీ 6/2/2024 మంగళవారం, తిథి పుష్య బహుళ ఏకాదశి సాయంత్రం 4:08 వరకు ఉన్నది. తదుపరి ద్వాదశి నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 7:35 వరకు. తదుపరి మూల యోగం వ్యాఘాత పగలు 8:50 వరకు. కరణం బాలవ సాయంత్రం 4:08 వరకు. వర్జం పగలు 3:12 నుండి 6:27 వరకు. దుర్ముహూర్తం పగలు 8:51 నుండి 9:36 వరకు. మరలా రాత్రి 11:02 నుండి 11:47 వరకు. అమృతకాలం రాత్రి 12:21 నుండి 1:53 వరకు. రాహుకాలం పగలు 3:14 నుండి 4:40 వరకు. ఈరోజు విశేషం మంగళవారం కేతు నక్షత్రం ఉదయం 7:35 తర్వాత ప్రారంభమవుతుంది. కావున జన్మజాతకంలో కానీ గోచారంలో కానీ కేతుగ్రహ ప్రతికూలతలు గలవారు ఈరోజు ఉలవల దానం చేసిన మంచిది. ముఖ్యంగా కన్యారాశి వారు, తులారాశి వారు, అలాగే మిథున రాశి వారు, కుంభరాశి వారు యొక్క ఉలవల దానం చేసినట్లయితే మంచిది. మేషాది ద్వాదశ రాశుల వారికి ధనఫలాన్ని కనుక మనం చూసినట్లయితే ముందుగా మేషరాశి. మేషరాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కలదు. గృహపరమైనటువంటి వస్తువాహనపరమైనటువంటి మార్పులు చేర్పు చేస్తూ ఉంటారు. నూతన వస్తు వాహన సౌఖ్యాలు లభించగలవు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్లు పూర్తి చేస్తారు. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు ఆంజనేయ స్వామి యొక్క దర్శనం, ఆంజనేయ స్వామిని ఆరాధించడం మంచిది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈరోజు ఉదయం 7:35 నుండి చంద్రాష్టమ సమయం నడుస్తుంది. కావున జాగ్రత్త అవసరం. మనశ్శాంతి తక్కువగా ఉండగలదు. బంధుమిత్రులతో భేదాభిప్రాయాలు ఏర్పడే అవకాశం కలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన వీరు అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. జీవిత భాగస్వామితో కలిసి వినోద కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా అనుకున్నట్టు పూర్తి చేస్తుంటారు. బంధుమిత్రుల యొక్క రాకపోకలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు హనుమాన్ చాలీసాను పఠించడం మంచిది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండను. రుణ ప్రయత్నాలు సఫలీకృతమగును. ఇతరులకు ఇచ్చినటువంటి ధనం తిరిగి వచ్చుట కష్టదాయకమగును. జీవిత భాగస్వామితో భేదాభిప్రాయాలు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన నరసింహస్వామి యొక్క కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సంతానరీత్యా సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం కలదు. వేసుకున్నటువంటి ప్రణాళికల విషయంలో మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. జీవిత భాగస్వామి యొక్క సహకారం లభించగలదు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు లక్ష్మీ నరసింహస్వామిని ఆరాధించడం, లక్ష్మీ నరసింహస్వామి యొక్క స్తోత్ర పారాయణాదులు వంటివి చేయడం మంచిది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి మనశ్శాంతి తక్కువగా ఉండడం. గృహ వస్తు వాహనం అనుకునేటువంటి మార్పులు చేర్పులు చేస్తూ ఉంటారు. వచ్చిన ధనం వచ్చినట్లు ఖర్చును. అనవసర కోపావేశాలు పెరుగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ఆంజనేయ స్వామిని దర్శనం, ఆంజనేయ స్వామికి సింధూరార్చన వంటివి చేసిన మంచిది. తదుపరి తులారాశి. తులారాశి వారికి దైవ కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. ఆత్మవిశ్వాసం పెరగగలదు. దగ్గర ప్రయాణాలు ఉండగలవు. బంధుమిత్రుల యొక్క రాకపోకలు నడుచును.
ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన అన్నదానాన్ని నిర్వహించడం మంచిది. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఆర్థిక కుటుంబపరమైనటువంటి విషయాల్లో ఒడిదుడుకులు సంభవించును. గృహంలో వస్తు వాహన మూలకమైనటువంటి ఖర్చులు ఉండగలవు. బంధుమిత్రుల యొక్క రాకపోకలు నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన విషయానికి వచ్చినట్లయితే వీరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని పఠించడం మంచిది. తదుపరి ధనురాశి. ధనురాశి వారికి ఆత్మవిశ్వాసం పెరగలదు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. ఆకస్మికమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ఆంజనేయ స్వామి యొక్క దర్శనం. ఆంజనేయ స్వామికి తమలపాకుల దండ సమర్పించడం మంచిది. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి వ్యయ స్థానంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి యొక్క సహకారం తగ్గగలదు. అనవసర ఖర్చులు ఎక్కువను. ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించవలసి ఉండును. వృత్తి వ్యాపారాలు మిశ్రమంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన లేని వారికి తమ వంతు ఆర్థిక పరమైనటువంటి సహకారం అందించడం మంచిది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి స్నేహితుల బంధువుల యొక్క సహకారం లభించగలదు. అనుకున్న వ్యవహారాలన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు. పెండింగ్లో ఉండేటువంటి వ్యవహారాలు పూర్తి చేయడం ద్వారా ఆర్థికపరమైనటువంటి విషయాల్లో ప్రోత్సాహకరంగా నడుచును. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన వీరు నరసింహస్వామిని దర్శించడం, నరసింహస్వామి యొక్క స్తోత్ర పారాయణాదులు వంటివి చేయడం మంచిది. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి వృత్తి వ్యాపారాలు ప్రోత్సాహకరంగా నడుచును. పేరు ప్రఖ్యాతలు పెరగలవు. అనుకున్న వ్యవహారాలను కూడా పూర్తి చేస్తూ ఉంటారు. సంతాన మూలకమైనటువంటి ఖర్చులు ఉండగలవు. ఈ రాశివారు ఈరోజు చేయవలసినటువంటి ఆరాధన ఆంజనేయ స్వామి యొక్క కవచ స్తోత్రాన్ని పఠించడం మంచిది. ఇవి మేషాది ద్వాదశ రాశుల వారి దినఫలం. రేపటి వచ్చే దినఫలాలతో మరలా కలుద్దాం. శుభం. నేటి కార్యక్రమం చూశారు కదండి. తిరిగి మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.